ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జై భారత్ అధ్యక్షుడు మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు మీరు సిపిని కలిశారు. సిపిని కలిసి మీకు థ్రెట్ ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు సార్ దానికోసం? మనం చట్టాలు తీసుకుంటే సెక్షన్ 39 సిఆర్పిసిలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇటువంటి విషయాలు తెలిస్తే ఒక బాధ్యత కలిగిన పౌరుడు సంబంధిత పోలీసు విభాగానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని మన మీద ఒక బంధనం ఉంది. కాబట్టి ఈ విషయం నాకు తెలిసింది. కొంతమంది వ్యక్తులు వాళ్ళ బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు వారికి నేను అసౌకర్యం కల్పించాను అని చెప్పేసి, ఇది మంచి తరుణం, ఈ ఎలక్షన్ టైంలో ఈ వ్యక్తిని కనుక మనం లేపేస్తే బాసులు ఆనందపడతారు, బాసులకు మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ రెడీగా ఉండండి, మేము ఆదేశాలు ఇస్తామని చెప్పిన ఒక మీటింగ్ జరిగిందని అందులో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవి చూస్తే అందులో కొన్ని విషయాలు నాకు తెలిసి. సో ఇది ఆషామాషి విషయం కాదు. చాలామంది ఇలా మీటింగ్ చేసి తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, ఇలా అంటుంటారు. కానీ ఏ వ్యక్తి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తి మాట్లాడిన విషయాల్లో కొద్దిగా డెప్త్ ఉంది. ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఇటువంటి విషయాలను చాలా సెటిల్మెంట్లు, భూ కబ్జాలు వీటిల్లో చాలా ముందుంటాడట ఆ వ్యక్తికి సపోర్ట్ చేసే వ్యక్తులు చూస్తే వాళ్ళు కూడా ఈ విధంగానే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు జరుగుతున్నప్పుడు మనం పోలీస్ విభాగానికి తెలియజేయాల్సిన అవసరం. ఇది తెలిసి ఎందుకులే అని అనుకుంటే ఏదైనా జరిగితే రేపు పోలీస్ డిపార్ట్మెంట్కే మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వారికి సిపి గారికి తెలియజేసి నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి సమర్పించి ఈ విషయంలో మీరు డీప్గా ఎంక్వైరీ చేయండి, విషయం తెలుసుకోండి, ఆ తర్వాత ఇటువంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకోండి అని ఈరోజు సిపి గారికి ఒక లెటర్ ఇచ్చి రావడం జరిగింది. సార్ మీరు కంప్లైంట్ ఇవ్వడం తర్వాత సిపి గారు ఏ విధంగా స్పందించారు, ఏం చెప్పారు, మీతో ఏం చెప్పారు? సిపి గారు వెంటనే స్పందించారు. అందులో చూసిన విషయాలు వెంటనే వాళ్ళ యంత్రాంగాన్ని పనిలో పెట్టారు. ఆ వ్యక్తి యొక్క మిగతా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడ కూర్చుండగానే వారు వాళ్ళ స్టాఫ్తో మాట్లాడుతున్నట్టు కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది నా గురించి సంబంధించిన విషయాలు కదా, ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం చాలా ప్రమాదకరం. కాబట్టి నా గురించే ఈ విధంగా ఆలోచించిన వాళ్ళు ఇంక ఎవరి గురించి కూడా ఏదైనా ఆలోచించగలరు. కాబట్టి వీటికి సరి అయిన సమయంలో వాళ్ళని ఆపడం చాలా అవసరం. అందుకనే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు చాలా సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఎవరైతే మీరు ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తి వెనకాల ఒక నాయకుడు అయితే ఉన్నారు. ఆ నాయకుడు పెద్ద నాయకుడు అని తెలిసింది. ఏమంటారు, మీరేమంటారు? కరెక్టే. మీరు కూడా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. కరెక్టే. ఈ వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి, ఈ వ్యక్తి వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఇంకా ప్రమాదకరమైన వ్యక్తి. అందుకనే నేను వెళ్ళాను. అదర్వైజ్ ఆషామాషిగా నేను ఎప్పుడు వెళ్ళను. ఇంతవరకు నా కెరియర్లో ఎప్పుడు కూడా ఈ విధంగా వస్తే లెటర్స్ పంపించేసేవాడిని. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే దానిని అమలు చేయడం చాలా సులభం. ఎందుకంటే పొద్దున్నే వెళతాము, పెద్ద జనాలు కూడా ఉండరు, మనతో వెళుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వాటిలకు సరి అయిన అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడో ఆపాలి. ఎందుకంటే ఇది ఆపకుంటే రేపు ఈ వ్యక్తులు సమాజంలో పెద్ద సమాజ కంటకులుగా తయారవుతారు. అది నా బాధ్యతగా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంలో అసలు మీకు ఒక గన్మ్యాన్ కూడా లేరు, ఒక చాలా సాదాసీదగా మనిషిగా తిరుగుతున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? నేను ఎప్పుడూ ఇలాగే తిరుగుతుండేవాడిని. నేను ఈవెన్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ నా చుట్టూ గన్మెన్లు, బౌన్సర్లు ఎప్పుడూ ఉండరు. ఎందుకంటే ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మనమే ఇంత గన్మెన్లో తిరిగితే మరి ప్రజలు ఎక్కడ మనల్ని కలవగలరు అన్నది సర్వసాధారణంగానే. ఈవెన్ సిబిఐలో ఉన్నప్పుడు కొన్ని లెటర్స్ వచ్చాయి. ఆ తర్వాత 2 గన్మెన్లు నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్న ఇప్పుడు ఆల్మోస్ట్ 2018 నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను అక్కడ. నేను వెళతాను, ఎందుకంటే భయం అన్నది లేదు. కానీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం భయపడి కాదు, ఇటువంటి వ్యక్తుల ఎదుగుదల సమాజానికి ప్రమాదకరం, వాళ్లను నిరోధించాలి అన్నది ముఖ్యమైన సంకల్పన. సార్, అంటే మీరు సర్వీసెస్ నుంచి చాలా రోజులు అయింది, బయటకు వచ్చారు. అంటే ఎలక్షన్ టైంలోనే ఏ విధంగా చూడొచ్చేది? ఎలక్షన్ టైంలో అదే చెప్పాను నేను. ఎలక్షన్ టైంలో యాక్సెస్ చాలా ఈజీ అవుతుంది. లీడర్స్ యాక్సెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటారు, ఒంటరిగా దొరుకుతారు. ఇటువంటివన్నీ కూడా చాలా అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులకి ఈ సందర్భము, ఈ సమయము చాలా సులువుగా దొరుకుతుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల దీని గురించి సిపి గారికి బ్రీఫ్ చేయడం జరిగింది. సార్, ఒక కంటెస్టెంట్గా మీరు కలెక్టర్ గారిని కూడా కలిస్తే ఏ విధంగా ఉంటుంది ఈ విషయంలో? అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది నా లైఫ్కి థ్రెట్. అది నివారించాల్సింది పోలీస్ విభాగం.
కలెక్టరు మిగతా యంత్రాంగం వాళ్ళు ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలి. శాంతి భద్రతలు, వ్యక్తిగత సంరక్షణ ఇది కల్పించాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద. కాబట్టి సిపి గారికి ఇవ్వడం జరిగింది. ఈవెన్ కలెక్టర్ గారికి వెళ్ళినా కూడా వారు సిపి గారికే ఇచ్చేవారు లెటర్. ఈ విధంగా మీరు తగిన చర్యలు తీసుకోండి అని. అటువైపు ఒక రాజకీయవేత్త అని తెలిసి కూడా అంటే నేను ఆ దృష్టిలో చెప్తాను కలెక్టర్ గారిని. యా ఇప్పుడు ఖచ్చితంగా సిపి గారు ఈ విషయంలో ఆ సంబంధిత విషయాలను కలెక్టర్ గారికి కూడా చెప్తారు. ఎందుకంటే అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలు వారు ఇన్ఫామ్ కూడా చేస్తారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతోంది కాబట్టి రేపు బందోబస్తుకు ఎక్కువ బలగాలు రప్పించడం ఇలాంటివి కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు చేసే వ్యక్తులు రాబోయే 15 రోజుల్లో ఇంకా ఏ విధంగా ఆలోచిస్తారన్నది కూడా పెద్ద సమస్య మనందరికీ. సార్ ఇప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సిపి గారిని మీరు నేరుగా కలిశారు, ఒక రిటర్న్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. దాని మీద ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా ఏంటి, తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి ఇచ్చాను. జనరల్గా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత విషయాలను బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే దాన్ని అనలైజ్ చేయడము, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము, ప్రొటెక్షన్ ఇవ్వడము, లేకుంటే ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, రకరకాల చాయిసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఎవరు అసలు ఏంటి ఏం చెప్తారు మీరు దానికోసం? అసలు లోతుగా ఏం చెప్తారు మీరు? ఎందుకంటే వ్యక్తుల పేర్లు తీసుకొని వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేసేంత ఇది లేదు. దానివల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా తీసుకునేంత ఆ స్థాయికి నేను దిగను. కానీ ఒక సమాజంలో ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళను సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వల్ల రేపు సమాజానికి ప్రమాదం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇది ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్. లేకుంటే మీ అందరికీ ఆ వ్యక్తుల పేర్లు ఇవి చేసేసి పెద్దగా హంగామా చేసి ఉండొచ్చునో. ఒక బాధ్యత గల పౌరుడిగా నేనేం చేయాలన్నది మాత్రమే ఈరోజు చేయడం జరిగింది. సార్ ఏం చెప్తారు ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే? అసలు ఈ విధమైన దుశ్చర్యలు పాల్పడితే అసలు ఇది కరెక్ట్ కాదు కదా, ఏం చెప్తారు మీరు? కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇటువంటి ఆలోచనలు చేసే ధైర్యం, ఆలోచనలు రాకుండా చేయాల్సిన బాధ్యత మన శాంతి భద్రతలు ఎవరైతే ఉన్నాయో అంటే పోలీస్ విభాగం కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, వీరందరి యొక్క బాధ్యత. కాబట్టి సరి అయిన టైంలో సరి అయిన చర్యలు తీసుకుంటే ఇలా ఆలోచించే వ్యక్తులు భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలు చేయకూడదు అన్న విధంగా వీరిని చూసి ఇంకా ఒక 10 మంది కూడా ఈ విధంగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద సరి అయిన సమయంలో నిర్ణయం జరిగితే ఇటువంటి 10-15 వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు, ఇటువంటి ఆలోచనలు చేయరు అన్నది ముఖ్యంగా ఇందులో గమనించాల్సిన విషయం. సార్ ఫైనల్గా మీరు ఏ విధంగా ఎలా డౌట్ వచ్చింది, మీరు ఏ విధంగా కనుగొన్నారు? ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మన చెవులు మనం తెరుచుకొని ఉంటే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. సో ఆ తెలిసిన విషయమే. అప్పుడు ఆ కేసుల్లో కూడా ఒక జడ్జి గారి మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ నా చెవులు తెరుచుకొని ఉన్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే పరిగెత్తలేదు, దాన్ని వెరిఫై చేసి ఆ వ్యక్తి సోషల్ మీడియా ప్రొఫైల్ తీసింది ఆ వ్యక్తి ఎవరెవరితో సన్నిహితాలు ఉన్నాయి, ఎవరెవరితో స్నేహం ఉందన్నది కూడా వెరిఫై చేసి ఆ స్క్రీన్ షాట్లన్నీ తీసి అవన్నీ కూడా నా కంప్లైంట్తో జోడించి సిపి గారికి ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది జై భారత్ పార్టీ అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ అయితే తెలియజేస్తున్నారు. తన మీద వచ్చిన ఇది ఏదైతే ఈ ఎపిసోడ్ అయితే ఉందో వీరంతా మొత్తం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు అయితే పరిశీలించి అది వాళ్ళకి ఎవరెవరితో లింక్ ఉంది, ఎవరెవరితో ఏదో ఉందని చెప్పి అంతా పక్కగా కనుక్కొని మా దగ్గర ఉన్న ఆధారాలతో నేను ఈరోజు సిపి గారిని అయితే కలవడం అయితే జరిగింది. దీని తదుపరి యాక్షన్ ఏం చేస్తారో, ఏ విధంగా చూస్తారని చెప్పి మేము కూడా దాన్ని ఫాలో అయ్యి దాని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలనేది మళ్ళీ మేము తెలియజేస్తానని చెప్పి జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.